ఓకే గైస్, రైట్ నో మనం అయితే కాకినాడ టౌన్ స్టేషన్ అయితే ఉన్నాము. కాసేపట్లో మన సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఇప్పుడు మన వెళ్ళబోయే ట్రైన్ అయితే ఇదే, మనకి చెన్నై వరకు తీసుకెళ్లే ట్రైన్ అయితే ఇదే ముందు అయితే. ఈరోజు వీడియోలో మొత్తం మన సర్కార్ ఎక్స్ప్రెస్ జర్నీ అయితే మొత్తం చూద్దరు కానీ. ఓకే గైస్, ఇప్పుడైతే మన సర్కార్ ఎక్స్ప్రెస్ టౌన్ స్టేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 2:40 అవుతుంది, 2:30 అలాగా. అంటే కొంచెం లేట్ అయితే వెళ్తుంది ట్రైన్ అయితే ఈరోజు. మనం కాకినాడకి అయితే బాయ్ చెప్పేద్దాం. బాయ్ బాయ్ కాకినాడ. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చే స్టేషన్ అంటే మనకు సామర్లకోట జంక్షన్ స్టేషను. ఈరోజు మొత్తం వీడియో అంతా జర్నీ అంటే మన కాకినాడ నుంచి ట్రిపుల్ కాంచీపురం జర్నీ అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇక్కడ స్కిప్ చేయడం చూడండి. ఏమైనా కొత్త స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఎలా రావాలో తెలియదు కాబట్టి వాళ్ళకి ఈ వీడియో అయితే పెడుతున్నాను. మనం సామర్లకోట జంక్షన్కి అయితే వచ్చేసాము. ఇంకా మనం ఇప్పుడు మన కాకినాడ తర్వాత సామర్లకోట కదా, సామర్లకోట కూడా బాగా చెప్పాను. సామర్లకోట జంక్షన్లో కూడా స్టార్ట్ అయిపోయింది ట్రైన్ అది. చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు ఇప్పుడు, కానీ తర్వాత అయితే ఆపేస్తాడు అనమాట. ఖచ్చితంగా స్టార్టింగ్ చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళాడు ట్రైన్. సౌండ్ అసలు వెంటనే వస్తుంది సౌండ్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు అనపర్తి స్టేషన్కి అయితే వచ్చాము. తెలుసు కదా అనపర్తి స్టేషన్ అందరికీ. ఎవరైనా అనపర్తి వాళ్ళు చూస్తుంటే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఈరోజు ఎన్నో స్టేషన్లు అయితే కవర్ చేయాలి. మన ట్రిపుల్ కాంచీపురం వెళ్ళాలంటే ఇదైతే ట్రైన్, మన ట్రైన్ జర్నీ ఉంది. ఇది ఒక్కటే ట్రైన్ మన సర్కార్ ఎక్స్ప్రెస్ మన కాకినాడ నుంచి మనకి తాంబ్రా వరకు వెళ్ళడానికి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే రాజమండ్రి అయితే వచ్చేసాము ఇప్పుడు. రాజమండ్రి ఏ స్టేషన్లోకి వచ్చింది, ఏ ప్లాట్ఫామ్ తెలియదు కానీ మొత్తానికి అయితే వచ్చింది. ఇక్కడ ఒక 5 minutes to 10 minutes మనకి స్టాప్ అయితే ఉంటుంది కదా మన రాజమండ్రిలో. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 4:15 అలా అవుతుంది, 4:13 టైం అయితే. మన విండో సీట్ అయితే ఇటు సైడ్ ఉంది, ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ వచ్చింది కాబట్టి నేను స్టేషన్ అయితే కవర్ చేయలేకపోతున్నాను. ఓకే, మనం రాజమండ్రి అయితే కూడా స్టార్ట్ అయిపోయాము. బోర్డు అయితే వస్తుంది కదా, మనం రాజమండ్రి కూడా స్టార్ట్ అయిపోయాము. మన సర్కార్ ఎక్స్ప్రెస్ వచ్చేసి భీమవరం అటు సైడ్ కూడా వెళ్తుంది ఇది. ఇప్పుడు టైం వచ్చి 4:14 అవుతుంది. ఇప్పుడైతే మన రాజమండ్రి బ్రిడ్జ్ అయితే వచ్చేసాము. అలాగే మన రాజమండ్రి వ్యూ అయితే సూపర్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ నుంచి అయితే. చూస్తున్నారు కదా, ఎవరన్నా చూడకపోతే కనుక అందరూ ఒకసారి వచ్చి చూడండి. మన రాజమండ్రి స్టేషన్ సూపర్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్తుంటే మాత్రం ఆ ఎక్స్పీరియన్సే వేరు. ఈ జర్నీ మనం చాలా స్టేషన్స్ అయితే కవర్ చేసుకుంటూ వెళ్తాము. కొన్ని స్టేషన్కి అయితే మన స్టాప్ అయితే లేదు, కాకపోతే ట్రైన్ అయితే సిగ్నల్ కోసం చాలా స్లో అయితే వెళ్తుంది. ఏదో కొత్త స్టేషన్ అనుకుంటా, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది.
ఇప్పుడైతే మనం తణుకు స్టేషన్కి అయితే వచ్చాము. తణుకు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి భీమవరం వస్తుంది. భీమవరం స్టేషను. భీమవరం తర్వాత మనకి విజయవాడ అయితే వస్తుంది. ఓకే గైస్, ఎవరైనా తణుకు వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ట్రైన్ చాలా ఫాస్ట్ వెళ్తుంది అయితే, కానీ అన్ని స్టేషన్స్ చెప్పలేదు. ఇప్పుడైతే టైం అరౌండ్ 4:30, 4:40 అవుతుంది. చాలా టైం అయిపోయింది కదా అని చెప్పి నేను కూడా ఆ స్టేషన్ స్కిప్ చేశాను. కానీ ఈవినింగ్ వ్యూ అయితే కొంచెం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయవలసిందే. మన కాకినాడ పోర్ట్ నుంచి ఇది ఒక 1 అవర్ కాదు 40 మినిట్స్ లేటెస్ట్ స్టార్ట్ అయింది. అంటే డైలీ ఒక్కోసారి కూడా లాస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు కొంచెం లేట్ స్టార్ట్ అయింది, లేకపోతే ముందే స్టార్ట్ అయిపోద్ది ట్రైన్ అనేది టైంకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చీకటి అయిపోయింది. అయినా సరే మీకోసం నేను నైట్ అంతా కూడా అన్ని స్టేషన్స్ కవర్ చేశాను. అంటే ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకైతే ఈ జర్నీ తెలియాలి కాబట్టి నేనైతే మొత్తం కవర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన ట్రైన్ మొత్తం ఎంత పొడుగుందో. మనదైతే S6 కోచ్. ఇంకా సేపట్లో చీకటి అయిపోతుంది. నేను మ్యాక్సిమం ఓన్లీ స్టేషన్లోనే వీడియోస్ అయితే తీస్తాను. అంటే నైట్ టైం తీసే పెద్ద కనపడదు కాబట్టి ఓన్లీ ఏ మెయిన్ స్టేషన్స్లో ఆగుతుంది కాబట్టి ఆ స్టేషన్ అయితే కవర్ చేస్తాను నేను. అంటే ఈ స్టేషన్ మీదుగా వెళ్తుందని కొంతమందికి ఐడియా వస్తుంది కదా, ఆ విధంగా నేనైతే చూపిస్తాను మీకు. మనమైతే భీమవరం అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఎవరైనా భీమవరం నుంచి ఉంటే కనుక వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. మనమైతే భీమవరం స్టేషన్కి అయితే వచ్చేస్తాం కాసేపులో. ఓకే గాయ్స్, రైట్ నో మనం అయితే భీమవరం స్టేషన్కి అయితే వచ్చేసాము. చూసాక అంత రష్గా ఉందో. చాలా జనం అయితే ఉన్నారు మరి అక్కడ ట్రైన్ అయితే ఎక్కడానికి. చాలా గూడ్స్ కూడా ఇందులో లోడ్ చేస్తారని అంటున్నాను నేను. ఎందుకంటే మన భీమవరం కాకినాడ సైడ్ నుంచి మొత్తం చాలా వరకు ఇందులో ఎక్స్పోర్ట్ అవుతాయంట మన చెన్నైకి. అంటే డైలీ ఉన్నది ఒకటే ట్రైన్ కాబట్టి చాలామంది ఇందులో ట్రావెల్ చేస్తారంట. మీకు కానీ ఒకవేళ ఏసీ కోచ్లు కావాలంటే మీరు ముందు ఒక 6 to 7 days ముందు అయితే బుక్ చేసుకోవాలి, లేకపోతే సీట్స్ అయితే దొరకవు ఇందులోని. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే మన భీమవరం స్టేషన్లో ఆగుతుంది. స్టార్ట్ అయిపోద్ది కూడా చెప్పలేదు, ఎక్కువసేపు లేదు, ఒక 5 minutes ఇచ్చారు స్టాప్. వెంటనే అయితే స్టార్ట్ అయిపోద్ది. గైస్, మన భీమవరం టౌన్ స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలా చీకటి అయిపోయింది. నేను చిన్నగా కవర్ చేస్తాను మొత్తం అన్ని కూడా. ఇప్పుడు వచ్చిన స్టేషను మనకి పెద్దగా ఐడియా లేదు కాబట్టి ఒకవేళ మీకు అనిపిస్తే చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నైట్ టైం అయిపోయింది కాబట్టి మీకు చాలా వరకు కనిపించదు. అంటే మీకు ఒక వ్యూ ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను నేను జర్నీ మొత్తం కూడా. ఆ బోర్డు వస్తుంది, బోర్డు చూసి చేద్దాం ఒకసారి మన ఇది ఏ స్టేషను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే కైకలూరు అయితే దాటేస్తాం. ఇప్పుడు కైకలూరు దాటేసి విజయవాడ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు
మధురా నగర్. ఓకే గైస్, ఇప్పుడు మనమైతే విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసాము. విజయవాడ స్టేషను. ఇక్కడైతే మనకి అరౌండ్ ఒక 12 to 30 minutes బ్రేక్ అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి మన చెన్నై అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు టైం చూస్తే అరౌండ్ 8:26 అంటే 8:30 అవుతుంది విజయవాడ రాబోతుకి. చూసారా ఫ్రెండ్స్, మన జర్నీ అయితే మొత్తానికి విజయవాడ వరకు వచ్చింది. మనం 2:30 కల్లా ఎక్కాము, 2:40 కల్లాని. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. విజయవాడ అయితే వచ్చాము. ఓకే గైస్, రైట్ నో మన విజయవాడ జంక్షన్ అయితే మనం దాటేస్తున్నాము. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ కింద నైట్ జర్నీ కాబట్టి చాలా ఫాస్ట్ కొడతారని అనుకుంటున్నాం. ఎంత ఫాస్ట్ అవుతారో తెలియదు. మార్నింగ్ 6:30 అని చూపించాడు. మరి ఎంత టైం తీసుకెళ్తాడు, లేక లేట్ తీసుకెళ్తాడు అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఒక టైం చూసుకుంటే 9 అవుతుంది. ఇప్పుడు 10 minutes మళ్ళీ ఇక్కడ ఆపేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాడు. ఏదైనా సిగ్నల్ ఇష్యూ అయ్యి అనుకుంటాను నేను. మళ్ళీ అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది.
ఓకే గైస్, ఇప్పుడు మనం అయితే కావాలి స్టేషన్లో అయితే ఉన్నాము. ఇప్పుడు టైం చూసుకుంటే అరౌండ్ 1:48 అవుతుంది. నేను ఇప్పుడే లేచాను. అప్పుడు చాలాసేపటి నుంచి ఎక్కడ ఆగుందంటే ట్రైను, మరి ఎందుకు ఆపేసాడో అయితే తెలియదు. మరి ఇప్పుడు టైం చూసుకుంటే 2:30 అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయింది ట్రైన్ అనేది లైట్. కానీ చాలాసేపు ఇక్కడ ఆపేసాడు, మరి ఎందుకో తెలియదు. మరి టైం ఎలా కవర్ చేస్తే తెలియదు, కానీ ఇకప్పుడే చాలాసేపు ఆపేశాడు. ఇప్పుడైతే స్టార్ట్ అయింది, మరి చూద్దాం ఎంతసేపు తీసుకెళ్తాడు. दिगुट गानी ఎక్కుట గాని చేయుట ప్రమాదకరం. गाड़ी चलते समय गाड़ी से न उतरें या गाड़ी में प्रवेश न करें. Do not detrain or entrain while the train is in motion. ట్రాక్ దాటుటకు కారు నడపబడిన వాహనమే ఉపయోగించబడదు. गाड़ी
पार करने के लिए सड़क ऊपरी पुल का प्रयोग करें. Use foot-over bridge for crossing the trains. నాలుగు కాకినాడ పోస్ట్ చెంగల్పట్టు సర్కార్ ఎక్స్ప్రెస్ 2వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 1764 काकीनाडा पोस्ट चेंगलपट्टू सरकार एक्सप्रेस प्लेटफॉर्म नंबर 2 से रवाना होने के लिए तैयार है. ఓకే గ్యాస్, ఇప్పుడు టైం అయితే అరౌండ్ 5:20 అలా అవుతుంది. సూలూరుపేట నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరన్నా ట్రిపుల్ శ్రీ సిటీ ఉంటే కనుక వాళ్ళు ఇక్కడ ఈ స్టేషన్ అయితే దిగి వెళ్ళాలి వాళ్ళు. మనమైతే చెన్నై కాబట్టి ఇది స్కిప్ దాటేసి వెళ్తాం మనం. ఎవరైనా ట్రిపుల్ శ్రీ సిటీ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ట్రైన్ ఎక్కుతారు. వాళ్ళ స్టాప్ అయితే ఇక్కడ వరకు ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి ఏదైనా ఆటోస్ కానీ ఎక్కేసి వెళ్తారు వాళ్ళైతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి మార్నింగ్ చూసారు కదా, వ్యూ అయితే ఎంత బాగుందో. మనం చెన్నై అయితే ఎంటర్ అయిపోయాము. వ్యూ చూస్తే మనకు చాలా బాగుంది. మార్నింగ్ ట్రై జర్నీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే మన చెన్నైలో ఇప్పుడు రైనీ సీజన్ అంట, అందుకని చెప్పి కొంచెం అంతా కూడా చినుకులు పడుతూ ఉన్నది ఇక్కడ అంతా కూడా. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, మనం చెన్నై ఎంటర్ అయిన తర్వాత వచ్చి మన ఫస్ట్ చెన్నై స్టేషన్ ఇదే. గుమ్మడింపూడి అంట, మనకి పెద్దగా తెలియదు ఈ ఊరు ఏంటనేది. మనం చెన్నై ఎంటర్ అయినా తెలియడానికి ఇదే ఫస్ట్ స్టేషను. ఇంకా మనం ఇదంతా కూడా చెన్నై ఎంటర్ అయిపోయినట్టే. మన సోలూరుపేట అనేది మన ఇండియా, మన ఏపీలో లాస్ట్ స్టేషన్ అది. ఇది చెన్నైలో మనకి ఇది వచ్చే ఫస్ట్ స్టేషన్ ఏమో మన ఇప్పుడు చూసిన స్టేషన్. వ్యూ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్, అసలుకి వ్యూ మాత్రం చాలా బాగుంది ట్రైన్ నుంచి అయితే. మరి మీకు వీడియో ఎలా ఉందో తెలియదు, కానీ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మనమైతే చెన్నై ఎంటర్ అయిన తర్వాత మనకి కొన్ని ఫ్యాక్టరీస్ కనపడుతున్నాయి. ఫ్యాక్టరీస్ మనకి చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్, మొత్తం అన్నీ కూడా. ఇవన్నీ కూడా భారత్ పెట్రోలియం వాళ్ళ ట్యాంక్స్ అనుకుంటా మొత్తం. నేను కూడా ఈ ఇండస్ట్రీ అంతా కూడా భారత్ పెట్రోలియం అక్కడ ఉంది బ్రాండ్, వాళ్ళకి సంబంధించింది అనుకుంటారు ఇదంతా కూడా.
ఓకే గైస్, మనం ఫైనల్గా అయితే తాంబరం అయితే రీచ్ అయిపోయాము. ఓకే ఫ్రెండ్స్, రైట్ నో మనం అయితే తాంబరం స్టేషన్లో అయితే ఉన్నాము. ప్రజెంట్ మనమైతే 7th ప్లాట్ఫామ్లో అయితే ఉన్నాము. ఈ 7th ప్లాట్ఫామ్ నుంచి మనం ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలి. మొత్తం లగేజ్ అయితే తీసుకుని నేనైతే వెళ్తున్నాను. ఓకే గైస్, ఇదైతే మన తాంబరం స్టేషన్ అవుట్ సైడ్ అయితే ఎలా ఉంటుంది. దానికి ఇలా ఫ్రంట్ వస్తే కనుక మనకు బస్సెస్ అన్నీ ఇలా వెళ్తూ ఉంటాయి. మనం దూరం వెళ్ళవలసిన లేదు. ఫ్రంట్ ఉన్న బస్సెస్లో మనం కాలేజ్కి వెళ్ళాలంటే 515 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 515 బస్సెస్ ఏం కనిపించినా సరే మీరు ఎక్కొచ్చు. మిగతా ఏ బస్సెస్ కూడా ఎక్కొద్దు. ఓన్లీ 515 చూసారా, 515. ఈ పింక్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా పర్వాలేదు. 515 బస్ అయితే ఎక్కండి. బస్ ఎక్కి ఇలా కండిగే అని చెప్తే సరిపోతుంది. కండిగే అని చెప్తే వాళ్ళు టికెట్స్ అయితే ఇస్తారు. ఒక 25 రూపీస్ అయితే ఉంటుంది బస్ టికెట్ అయితే. ఓకే గైస్, రైట్ నో మనమైతే కండిగే బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చాము. మనల్ని బస్ స్టాప్లో అయితే వదిలేస్తారు. మనం ఇక్కడ నుంచి ఏం చేయాలంటే అక్కడ ఆటో తీసుకుని ఆటో వాళ్ళకి చెప్పాలన్నమాట. ఇలా 888 అని చెప్తే వాళ్ళైతే మనల్ని కాలేజ్ తీసుకొస్తారు. ఇదంతా మన కండిగే సెంటర్ ఫ్రెండ్స్. ఈ కండిగే సెంటర్ నుంచి మనం ఆటో తీసుకుంటే కనుక మనం కాలేజ్కి అయితే వెళ్ళొచ్చు. నేనైతే ఆటో తీసుకున్నాను కండిగే నుంచి. ఇప్పుడు మనం నేర్లో వచ్చి 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ఆటో వాళ్ళు చెప్తే వాళ్ళు మనల్ని కాలేజ్కి తీసుకొస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం మన కాకినాడ నుంచి 888 జర్నీ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన కాలేజ్ రిపోర్టింగ్ ఏంటి, అలాగే రూమ్ అలాట్మెంట్, అలాగే మీకు సంబంధించి చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా అయినా మీకు డౌట్స్ ఉంటే కనుక మన ఛానల్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే చెప్తాను మీ అందరికి కూడా. Why? ఓకే ఫ్రెండ్స్, మనమైతే కాలేజ్ దగ్గర అయితే వచ్చేసాము. మీకైతే బోర్డు అయితే కనిపిస్తుంది కదా, లోపలికి వస్తే మన కాలేజ్ అయితే వచ్చేస్తుంది. నేనైతే ఇంకా అక్కడ దిగిపోయి మామూలుగా వీడియో తీద్దామని చెప్పి నేను నడుచుకుంటూ వచ్చాను. మన కాలేజ్ అయితే ఈ వేలో అయితే వస్తుంది ఫ్రెండ్స్.
3 సైడ్స్ 3 గేట్స్ ఉంటాయి. మెయిన్ గేట్ అయితే ఇదే. ఇక్కడ ఫస్ట్ మనం ఎంట్రీ రాసి అప్పుడు లోపలికి అయితే రావాలి. మీకు నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి గైస్. ఆల్రెడీ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మీరు ఏదైతే అప్లోడ్ చేయమంటే అప్లోడ్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి. ఓకే గైస్, ఇది గైస్ మన ట్రిపుల్ కాంచీపురం జర్నీ వీడియో అయితే. ఓకే గైస్, ఈ వీడియో అయితే మీ అందరికి కూడా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.